ఈరోజు నేను అసలు స్టూడెంట్స్ నేర్చుకోవాల్సినటువంటి ఎక్సర్సైజెస్ ల్యాబ్స్లో ఇంటర్వ్యూ స్కిల్స్ కోసం నేర్చుకోవాల్సినటువంటివి కొన్నిటి గురించి చెప్పాలనుకుంటున్నాను. అందులో ముఖ్యమైనటువంటిది వాళ్ళు తన సొంత బయోడేటా గురించి చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం గురించి నేను ఎన్నో క్లాసెస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినా కూడా సరిగ్గా నేర్చుకోవట్లేదు. ఎంతసేపు మై సెల్ఫ్ అని స్టార్ట్ చేస్తారు సెంటెన్స్. మై సెల్ఫ్ అని సెంటెన్స్ స్టార్ట్ చేయటం గ్రామటికల్గా కరెక్ట్ కాదు. అదేమన్నా అంటే గ్రామర్ అవసరం లేదు అంటారు. గ్రామర్ అవసరం లేకపోతే లాంగ్వేజ్ ఎలా అర్థమవుతుంది? అది చాలా ఫాల్టీ. ఇప్పుడు ఉండే జాబ్ మార్కెట్లో గ్రామరు కరెక్ట్గా ఉండేటటువంటి కొన్ని సెంటెన్సెస్ మాట్లాడి కాన్ఫిడెన్స్ తోటి బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకుని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కనుక కొన్ని మాటలు మాట్లాడితే స్టూడెంట్స్కి ఇంటర్వ్యూలో సక్సెస్ సాధ్యమవుతుంది. ఈ కంపెనీస్ వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఇండియన్ స్టూడెంట్స్ గడగడగడ మాట్లాడడం అంటే అది ఒప్పచెప్పడమే కానీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది వాళ్ళకు ఉండడం కష్టం అనేది అందరికీ తెలుసు. కాబట్టి జాబ్లో ఎంటర్ అవ్వడానికి తన గురించి తాను కొన్ని మాటలు చెప్పడం మాత్రమే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అవుతుంది. అందులో వాళ్ళు తన తల్లిదండ్రుల గురించి, తన బ్యాక్గ్రౌండ్ గురించి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది స్టూడెంట్స్ మై మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్, మై ఫాదర్ ఈజ్ అ ఫార్మర్, ఐ హ్యావ్ 2 sisters, ఐ యామ్ ద ఓన్లీ చైల్డ్, ఐ లవ్ మై పేరెంట్స్, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇవన్నీ అనవసరం. అవి మ్యాట్రిమోనియల్ ఇంట్రడక్షన్ అంటే పెళ్లి చూపులకు మాత్రమే అలాంటివి ఉపయోగపడతాయి. మిగతా వాటికి అవసరం లేదు. తర్వాత ప్రతి సెంటెన్స్ని ఐతోనే స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళు నచ్చట్లేదు వాళ్ళకి. ఇంగ్లీష్ భాషలో ప్రతి సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఎవరి గురించి చెప్తున్నాం? మనము ఐతోనే చెప్తాం. ఐ అనే పదంతో స్టార్ట్ చేయాలి. ఏదో వెరైటీ కోసం అని ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. వెరైటీ కోసం రైటర్స్గా ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క వేరు వేరు పదాలతో స్టార్ట్ చేయాలి. అందువల్ల కొన్ని సెంటెన్సెస్ యాక్టివ్ వాయిస్, కొన్ని సెంటెన్సెస్ ప్యాసివ్ వాయిస్ వాడుతున్నారు. అది తప్పు. అసలు ప్యాసివ్ వాయిసే వాడకూడదు. ఇది 1-to-1 కమ్యూనికేషన్. తమ గురించి తాము ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ళ చేతిలో ఏ రెజ్యూమోలో ఏమైతే వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారో అది నోటితో చెప్పడం అనేదే సెల్ఫ్ ఇంట్రడక్షన్, అంతే. అంతకంటే ఇంకేమీ లేదు. కాబట్టి అబద్ధాలు చెప్పడానికి అవకాశం లేదు ఇక్కడ. వాళ్ళ రెజ్యూమేలో ఏమైతే ప్రజెంట్ చేశారో అదే అక్కడ పెట్టారు. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత ప్రతి సెంటెన్సు ఐతోనే స్టార్ట్ చేయాలి అనేది తప్పనిసరి. నేను 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 ఒకవేళ ఒక బయోగ్రఫీ లేకపోతే ఒక ఆటోబయోగ్రఫీ చేస్తున్నట్లయితే, ఒక వ్యక్తి తన స్వీయ చరిత్ర రాస్తున్నట్లయితే ఐ ఐ ఐ అనే ఎన్ని సెంటెన్సెస్ అయినా రాస్తాడు. ఒక 1000 పేజీలు ఉండేటటువంటి పుస్తకాల్లోనైనా ఐ అనే స్టార్ట్ అవుతాడు ప్రతి సెంటెన్స్ కూడా. ఇది పిల్లలు ఇష్టపడట్లేదు. తెలుగులో మనము ఒక సెంటెన్స్ని సబ్జెక్ట్తో స్టార్ట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయొచ్చు, ఏ రకంగానైనా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే తెలుగులో మనకి విభక్తి ప్రత్యయాలు ఉంటాయి. కిన్కున్ యొక్క లోన్ లోపల అందున్న తోడంతో చేతన్ చేన్ అనేటటువంటి ప్రిపోజిషన్స్ అంటారు ఇంగ్లీష్లో. వాటికి తెలుగులో ఖచ్చితమైనటువంటి స్థానాలు ఉన్నాయి, ఖచ్చితంగా వాడేటటువంటి పద్ధతులు ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లో అలా వీలు పడదు. ప్రిపోజిషన్స్ ఒక్కో చోట ఒక్కో రకమైనటువంటి మీనింగ్, ఒక్కొక్క రకమైనటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము. కేవలం ప్రిపోజిషన్స్ వాడడం వల్ల సబ్జెక్టు ఆబ్జెక్టు, ఆబ్జెక్ట్ సబ్జెక్టు అవే అవకాశమే లేదు ఇంగ్లీష్లో. కాబట్టి మనం ఇంగ్లీష్లో వాడేటప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ప్రకారం సబ్జెక్టే సెంటెన్స్ బిగినింగ్లో ఉండాలి, దాని తర్వాత వర్బ్ ఉండాలి. ఒకవేళ సబ్జెక్ట్ స్థానంలో ఉన్నటువంటి ఆ పదాన్ని, ఆ నౌన్ని మనము స్థానం మార్చినట్లయితే, ఆబ్జెక్ట్గా వచ్చినట్లయితే, లేకపోతే ఇంకెక్కడైనా వచ్చినట్లయితే దాని మీనింగ్ మారిపోతుంది. ఇంగ్లీషు భాష అంత ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కారణం ఇదే. One of the reasons for the popularity of English is this. It is very easy to change the words in a sentence, and by changing the words from their station, from their position,
we can change the meaning of the sentence. So it is very easy in English. So I am a girl, I studied 10th class, I passed intermediate. ఇంతే మనం మాట్లాడాల్సింది. ఒక చోట మీ అని, ఒక చోట ఐ అని, ఒక చోట మై 10th క్లాస్ అని, ఒక చోట అవంతి కాలేజ్ అని, లేకపోతే ఒక చోట మెడ్రాస్ అని, లేకపోతే ఒక స్థానం కానీ, ఒక ప్రదేశం కానీ, ఒక ఇల్లు కానీ, లేకపోతే ఒక కాలేజ్ కానీ పేరుతో సెంటెన్స్ స్టార్ట్ చేయడం జరగదు ఇంగ్లీష్లో. తెలుగులో కావాలంటే మనము అవంతి కాలేజ్లో 10th క్లాస్ పాస్ అయ్యాను, ఖమ్మంలో డిగ్రీ చేశాను అంటే నువ్వు అని పదం చివరి వచ్చింది కాబట్టి, అక్షరం చివరి వచ్చింది కాబట్టి మనం అక్కడ నేను అని మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు తెలుగులో. ఒక వ్యక్తి తన గురించి తాను చెప్తున్నా, వేరే ఎవరి గురించి చెప్తున్నా, మాట మాటికి నేను అని, వాడు అని, అతడు అని, ఆమె అని చెప్పాల్సిన అవసరం లేదు. వీడు మా తమ్ముడు, వీడు 5వ క్లాస్ చదివాడు, ఇప్పుడు 6లోకి వచ్చాడు, వీడు బాగా ఆడతాడు, అప్పుడప్పుడు అందరితో తగులు పెట్టుకుంటాడు, నాతో కూడా గొడవ పెట్టుకుంటాడు. ఇలాగా మనము వాడు వాడు అని కావాలని పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోయినా వదిలేసినా కూడా మీనింగ్ వస్తుంది. ఎందుకంటే డు, ము, ఊలు ఇలాగా మనము వర్బ్లో పెడతాం, వచ్చాడు, వచ్చింది అని. ఇంగ్లీష్లో అది లేదు. ఇంగ్లీష్లో వర్బ్కి మనము ఇండికేషను ఎవరు ఆ వ్యక్తి అనేటటువంటి సబ్జెక్ట్ ఇండికేషన్ రాదు. అందువల్ల చాలా కష్టం ఇంగ్లీష్లో. కాబట్టి స్టూడెంట్స్ ఫస్ట్ ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఎవరు ఏది మాట్లాడాలనుకున్నా సరే ముందుగా రాసి పెట్టుకుని ముందు తర్వాత మాట్లాడడం ఇంకా మంచిది. ఎంత పెద్ద స్పీచ్ ఇచ్చినా సరే, ఒక పెద్ద పొలిటికల్ లీడర్ అయినా సరే, ఒక బిజినెస్ మ్యాన్ అయినా సరే, ముందుగా తనకు కావాల్సినటువంటిది ఒక పేపర్ మీద రాసుకుంటారు. రాసుకుని ఆ పేపర్ తన దగ్గర పెట్టుకుని మధ్యలో కావాలంటే చూసుకుంటారు. మనము అసలు ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా ఉపయోగిస్తున్నాం. అలాంటప్పుడు మనకి ఇంగ్లీష్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మనం ముందు ప్రిపేర్ చేయాలి. ఎక్స్టెంపోర్ అనేది లేనే లేదు. ఎక్స్టెంపోర్ అనేటటువంటిది అంటే వితౌట్ ప్రిపరేషన్, స్పాంటేనియస్ అనేటటువంటిది లేనే లేదు. ఇంగ్లీష్ మనకి సెకండ్ లాంగ్వేజ్. అలాంటప్పుడు మనం ప్రతి విషయం ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఈ విషయంలో గ్రామర్ తప్పకుండా చెక్ చేసుకోవాల్సిందే. అవకాశం ఉంటే తెలిసినటువంటి వాళ్ళు, ఇంకా బాగా తెలిసినటువంటి వాళ్ళు, టీచర్సు లేకపోతే మనకి సహాయం చేసేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో కరెక్షన్ చేసి పెట్టుకోవడం ఇంకా మంచిది. అంతేగాని తప్పులు మాట్లాడి ఇతరులకు అర్థం కాకుండా ఉండడం, వాళ్ళ చేత ఎగతాళి చేయించుకోవడం, దానివల్ల భయపడడం, దానివల్ల మాట్లాడడం మానేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ విషయం జాగ్రత్తగా ఆలోచించి స్టూడెంట్స్ తాను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేటటువంటి సందర్భాల్లో ఫస్ట్ సెంటెన్స్ మనని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఐ యామ్ సత్యలక్ష్మి, మై నేమ్ ఈజ్ సత్యలక్ష్మి, ఈ 2 మాత్రమే వీలవుతాయి. వేరే ఏ రకమైనటువంటిది మీతో కానీ మైసెల్ఫ్తో కానీ కుదరదు. కాబట్టి ఐ యామ్ సత్యలక్ష్మి, ఐ బిలాంగ్ టు నెల్లూరు, మన స్థానం మన ప్రదేశం చెప్పచ్చు. ఐ బిలాంగ్ టు, ఐ కమ్ ఫ్రమ్ నెల్లూరు అని చెప్పచ్చు. ఇంకా కావాలంటే ఐ హెయిల్ ఫ్రమ్ నెల్లూరు, HAIL, హెయిల్, అది వాడడం నేర్చుకుంటే ఇంకా మంచిది. అంతేగాని ఇంతకంటే వెరైటీ చెప్పడానికి అవకాశం ఉండదు. తర్వాత సెంటెన్సు ఐ పాస్డ్ అవుట్ మై 10th క్లాస్. ఎప్పుడైనా కానీ మనము లోయర్ క్వాలిఫికేషన్ నుంచి హయ్యర్ క్వాలిఫికేషన్కి వెళ్ళాలి. నా ప్రస్థానం ఎక్కడ ప్రారంభమయ్యింది, నేను ఎక్కడ పుట్టాను అనేది చెప్పాం కదా. తర్వాత మనం ఫస్ట్ పొందినటువంటి సర్టిఫికేట్ గురించి చెప్పడం మంచిది. అందుకని ఐ పాస్డ్ అవుట్ మై 10th క్లాస్ ఫ్రమ్ గవర్నమెంట్ హై స్కూల్ ఇన్ ఖమ్మం. లేదా మీరు శ్రీ చైతన్యనో నారాయణనో ఏది కావాలంటే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సెంటెన్స్లో ఏ ఇయరు అనేది చెప్పాలి. ఐ పాస్డ్ అవుట్ మై 10th క్లాస్ ఇన్ 2020 విత్ ఫస్ట్ క్లాస్. అప్పుడు చెప్పాలి ఫస్ట్ క్లాస్ అనేది. అంతే, లేకపోతే విత్ 9 CGPA, 10 CGPA, లేకపోతే ఐ పాస్డ్ అవుట్ విత్ 70%, 90%. మీరు పర్సంటేజ్ అంటున్నారు, అది తప్పు. లేకపోతే ఐ గాట్ ఏ పర్సంటేజ్ ఆఫ్ 90 అంటున్నారు, అది తప్పు. ఎందుకంటే గ్రామాటికల్ కరెక్ట్నెస్ ఒకటే సరిపోదు, యాక్సెప్టబిలిటీ కూడా ఉండాలి. గ్రామాటికాలిటీ అనేది, యాక్సెప్టబిలిటీ అనేది లాంగ్వేజ్కి 2 విషయాలు. గ్రామాటికల్గా కరెక్ట్గా ఉన్నా సరే మీరు మాట్లాడేటప్పుడు వినసొంపుగా ఉండాలి.
వినసొంపుగా ఉండడం కోసం కొన్ని సందర్భాల్లో మనం మార్పులు చేయడం అవసరం. కాబట్టి పర్సంటేజ్ అనేది అఫీషియల్గా వాడేటప్పుడు మాత్రమే వాడాలి. మామూలుగా మాట్లాడేటప్పుడు మనం పర్సెంట్ అంటే సరిపోతుంది. 90% లేకపోతే 10 CGPA. ఆ తర్వాత ఐ పాస్డ్ అవుట్ మై ఇంటర్మీడియట్ ఇన్ 2023 లేకపోతే 2024 మన ఇయర్ ఏదో అది ఆ ఇయర్ చెప్పి ఐ సెక్యూర్డ్ CGPA ఉంటే CGPA 10 CGPA 90% ఏది కావాలంటే అది వచ్చిన ప్రకారంగా చెప్పుకోవాలి. తర్వాత ఐ అపియర్డ్ ఫర్ ఎంసెట్. మీరు కనుక ఎంసెట్ చేస్తుంటే ఐ అపియర్డ్ ఫర్ ఎంసెట్, ఐ గాట్ 50,000 ర్యాంక్. ఏ ర్యాంక్ అయితే ఆ ర్యాంక్ చెప్పాలి. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఐ జాయిన్డ్ బీటెక్ త్రూ కౌన్సిలింగ్ ఇన్ నారాయణ కాలేజ్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, అవంతి ఇంజనీరింగ్ కాలేజ్, ఏదైనా మీ కాలేజ్ ఏదైతే ఆ కాలేజ్. నౌ ఐ ఆమ్ ఇన్ థర్డ్ ఇయర్. మీ థర్డ్ ఇయర్లో మీరు మామూలుగా ఇంటర్వ్యూకి వెళ్ళేది థర్డ్ ఇయర్లోనో ఫోర్త్ ఇయర్లోనో వెళ్తే నవ్ ఐ ఆమ్ ఇన్ థర్డ్ ఇయర్, లేకపోతే నవ్ ఐ ఆమ్ ఇన్ ఫోర్త్ ఇయర్. ఐ హ్యావ్ సెక్యూర్డ్ 80% టిల్ నౌ. మీరు కనుక డిగ్రీ అయిపోయిన తర్వాత చెప్పాలనుకుంటే ఐ సెక్యూర్డ్ 90% ఇన్ మై బీటెక్. ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే దాన్ని ఇంక్లూడ్ చేయడం చాలా అవసరం. ఐ వాజ్ ఏ బాస్కెట్బాల్ ప్లేయర్, ఐ వాజ్ ఎ టీమ్ లీడర్, లేకపోతే ఐ వాజ్ ఇన్ మై టీమ్ ఇన్ మై స్కూల్, ఇన్ మై కాలేజ్ ఇన్ బాస్కెట్బాల్. ఐ వాజ్ ఇన్ ఎ టీమ్ ఇన్ బాస్కెట్బాల్. ఐ వాజ్ ఎ క్రికెట్ ప్లేయర్ ఇన్ కాలేజ్. ఐ వాజ్ ఇన్ కాలేజ్ క్రికెట్ టీమ్, లేకపోతే ఐఎమ్ ఏ డిస్ట్రిక్ట్ క్రికెట్ ప్లేయర్. ఇట్లా ఏదైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఐఎమ్ అన్ NCC వాలంటీర్. ఐ పార్టిసిపేటెడ్ ఇన్ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్స్. ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చెప్పడం చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఇంకేదైనా కోర్సులు చేస్తుంటే ఐ డిడ్ మై కంప్యూటర్ కోర్సెస్ లైక్ జావా. ఐ డిడ్ కంప్యూటర్ కోర్సెస్ జావా, కోడ్నెట్, C++. ఐ హ్యావ్ గాట్ ద సర్టిఫికేట్స్. తర్వాత మీ స్ట్రెంగ్త్ గురించి మీరు చెప్పాలి. మై స్ట్రెంగ్త్ ఈజ్ హార్డ్ వర్క్, మై స్ట్రెంగ్త్ ఈజ్ గుడ్ మెమరీ, మై స్ట్రెంగ్త్ ఈజ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, మై వీక్నెస్ ఈజ్. మీకు వీక్నెస్ సాధారణంగా మన ఆంధ్ర స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ అందరికీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం ఉండొచ్చు. అప్పుడు మై వీక్నెస్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇలా చెప్పాలి. అంతేగాని మీరు నోటికొచ్చినవన్నీ మాట్లాడకూడదు. అక్కడ మీకు ఏ స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయో, ఏ స్పెషల్ డిగ్రీస్ ఉన్నాయో, ఏ రకమైనటువంటి అవార్డ్స్ మీరు విన్ చేశారో నిజంగా ఉంటే చెప్పండి. లేకపోతే తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి. తప్పకుండా మీరు ఏవైతే క్లెయిమ్ చేస్తున్నారో వాటన్నిటిని సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీకు తప్పకుండా మంచి అవకాశం ఏర్పడుతుంది. మీరు కాన్ఫిడెంట్గా ఐ కాంటాక్ట్తో మంచి బాడీ లాంగ్వేజ్తో చెప్పాలి. అంతేగాని అటు ఇటు చూసుకుంటూ నోట్లో గొనుక్కుంటూ అటు ఒకళ్ళతో ఎవరితో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అలా మీరు క్లాస్లో చేసినట్టుగా ఇంటర్వ్యూలో చేయకూడదు.